నమస్కారం, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. రైట్, తెలంగాణలో గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన కొనుగోళ్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతుంది. విద్యార్థుల యూనిఫామ్లే కావచ్చు, గుడ్లు, నిత్యావసర సరుకుల కొనుగోలులో ఏకంగా 2,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు గుప్పించారు. కమిషన్ల కోసమే ప్రభుత్వం పాఠశాల పునఃప్రారంభాన్ని వాయిదా వేసిందని, ఈ కొనుగోళ్లలో సీఎం రేవంత్ రెడ్డి బంధువుల హస్తముందంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ నేతృత్వంలో సుమారు 650 కోట్ల రూపాయలు ఖర్చు కాగా, కాంగ్రెస్ అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నేతృత్వంలో ఈ బడ్జెట్ 2,000 కోట్లకు చేరిందన్న ప్రశ్న లేవనెత్తారు. ఆరోపణలపై ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ 2,000 కోట్ల రూపాయల స్కామ్ను నిరూపిస్తే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఎవరు? లక్ష్మణ్ కుమార్. అంటే మరి హరీష్ రావు కేవలం అబద్ధాలను నిజాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. టెండర్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, కాంగ్రెస్ సరిదిద్దుకుంది అంటూ చెప్తా ఉన్నారు. సంబంధిత డాక్యుమెంట్లను బహిరంగంగా విడుదల చేశామని స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం దీనిపై ఆరోపణలు గుప్పించారు. స్కామ్ జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కౌంటర్ ఇచ్చారు. ఈ సవాళ్లను వెనుకున్నటువంటి అసలు నిజాలేంటి? గురుకుల కొనుగోలులో నిజంగానే అవినీతి జరిగిందా, లేక ఇది కేవలం రాజకీయంగా బురద జల్లే కార్యక్రమం అనేటువంటి అంశంపైనే మనం ఇప్పుడు మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మన మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, అనలిస్ట్. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చెప్పండి, మొత్తానికైతే విమర్శలు ప్రతి విమర్శలు వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ నిప్పులు చెరుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు 650 కోట్లు ఖర్చు అయినటువంటి ఈ విద్యకు సంబంధించి ఇప్పుడు 2,000 కోట్లు ఎందుకు అవుతూ ఉన్నాయి? ఇందులో కుంభకోణం జరుగుతూ ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఒక టెండర్ ప్రక్రియలే కావచ్చు, వీటికి సంబంధించి ఇస్తూ ఉన్నారంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను, ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య జరుగుతున్నటువంటి వాద వివాదాలను చూస్తే ముందు చీకట్లో బాణాలు వేయడం అనేటువంటిది ఒక ప్రక్రియగా మారింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఆయన మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మేము ఉన్నప్పుడు 600 కోట్లు అయింది, ఇప్పుడు 2,000 కోట్లు ఎందుకు పోయిందంటే, మరి వారు ఉన్నప్పుడు ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ధరలు ఎంత ఉన్నాయో కూడా చెప్పాలి కదా. ధరలు చెప్పి అప్పుడు ఎంత ధరలు పెరిగాయి, ఇప్పుడు ఎంత ధరలు పెరిగాయి, అప్పుడు 600 కోట్లు లేదా 630 కోట్లు ఉన్నటువంటి వాటి విలువ ఇప్పుడు ఎంతకు పెరుగుతుంది అని చెప్పి, ఇదిగో ఇంతకు మించి ఇన్ని వందల కోట్లు అదనంగా ఉన్నాయని కనుక హరీష్ రావు గారు చెప్తే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అది ఎవరికైనా వర్తిస్తుంది. అది ఒక హరీష్ రావు గారే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరికైనా కానీ అదే వర్తిస్తుంది. అందుకని ఇప్పుడు అటువంటివి, ఇప్పుడు వస్తువుల కొనుగోలు లేకపోతే ఇటువంటివన్నీ కూడా టెండర్లు, గుడ్లు కొనుగోలు కావచ్చు, లేకపోతే ఇతర కొనుగోలు కావచ్చు, టెండర్లు ఉంటాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమంది టెండర్లు వేశారో ఏమిటి అనేటువంటిది సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్హాన్స్ చేశారా, లేకపోతే తగ్గించారా, ధరలు తగ్గించారా లేదా ఏమిటి అనేటువంటిది నిర్ధారించుకొని ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు చేయాలనేది నా అభిప్రాయం. అలా కాకుండా నిత్యం మీడియాలో ఉండటానికి వీలుగా ఏదో ఒక వివాదం, ఏదో ఒక ఆరోపణలు చేస్తే వాటిని మళ్ళా కౌంటర్ చేస్తూ మంత్రులు అంటే ఇదే పనిగా మారిపోతున్నట్టుగా ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తతంగం ఇదే. అందుకని ఖచ్చితంగా హరీష్ రావు గారు చెప్పినట్టు అధిక టెండర్లు వేసి, లేకపోతే సంఖ్యను ఎక్కువగా చూపించి, గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, లేకపోతే సిబ్బంది కావచ్చు, వాటిని ఎక్కువగా చూపించి అయ్యేటువంటి ఖర్చును ఎక్కువగా చూపితే ఖచ్చితంగా దాని మీద విచారణ జరపాల్సిందే. అందులో ఎలాంటి ఏది లేదు. కానీ మరి అదే రెండో వైపు మంత్రులు వాళ్ళు ఇస్తున్నటువంటి సవాలుకి మరి హరీష్ రావు గారు ఏం చెప్తారు, లేదా హరీష్ రావు గారిని సమర్థించేటువంటి బీఆర్ఎస్ ప్రతినిధులు ఏం చెప్తారు ఏమిటనేటువంటిది ప్రశ్న. అందుకని నిజంగా అటువంటిది ఏదైనా ఉండేట్లయితే ఖచ్చితంగా సవాల్ చేయాల్సింది. ఎందుకంటే ప్రతి పైసాకి అటు ప్రభుత్వము, ప్రతిపక్షం కూడా జవాబుదారీగానే ఉండాలి. జనం సొమ్ము అది, 100 కోట్లు జనం సొమ్ము.
ఎవరు ఎవరి కోసం తింటే కుదరదు. అందుకని విమర్శించేటువంటి వాళ్ళు లేదా ఆరోపించేటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి. దాన్ని సవాలుగా తీసుకొని నిజాలు ఏమిటో అనేటువంటిది జనానికి తెలియజేయాలి అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. రైట్. రామూర్తి గారు మీరు చెప్పండి సార్. నమస్కారం, చెప్పండి. మొత్తానికైతే మీరు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు కాంగ్రెస్ మీద. మరి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏది కూడా అంటే సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారమే కానీ రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతా ఉన్నారు దీనికి సంబంధించి అంటూ బీఆర్ఎస్ మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? 100% నిరూపించుకోవాల్సింది వాళ్ళండి. ఇప్పుడు మేము ఆరోపణ కాదండి, వాస్తవాలు నిజం పెట్టాం. ఎందుకంటే వాస్తవాలు ఏంటన్నది ఇంతకుముందు మేము ఉన్నప్పుడు 650 కోట్లు అయ్యేది, ఇప్పుడు అది 2000 కోట్లు ఎట్లా అయింది. ఒకవేళ అయితే ధరలు పెరిగితే దాదాపు 1000 కోట్ల దాకా కావాలి. మళ్ళీ దాని తర్వాత ఎందుకండి 1000 కోట్ల అంటే దాదాపు 1400 కోట్ల చిల్లర అంటే మామూలు విషయం కాదు. ఎవరు నమ్మనీకి కూడా లేదు. అదే విధంగా ఇంతకుముందు గురుకులు ఎత్తుండే తెలంగాణ రాకముందు 298 ఉండే, మేము వచ్చిన తర్వాత 1022 అయినాయి. సో ఆ తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం కూడా మంచి ఫుడ్ పెడుతుందా అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా కూడా దాదాపు 100 మందిని చంపింది కూడా చూసాం. అదే విధంగా వేల విద్యార్థులు అస్వస్థని కూడా చూసాం. సరిగ్గా తిండి పెట్టలేని పరిస్థితి, పెట్టే తిండిలో కూడా అవినీతి అంటే ఏంటండి. అదే విధంగా తిండిలో అవినీతి, యూనిఫామ్ లో అవినీతి, అదే విధంగా గుడ్లు, నిత్యావసర వస్తువులు స్కాము, ఇవన్నీ స్కాములు. ఇందు లేదు, అందు సందేహం లేదు, అందు ఎందెందు చూసినా అందంతే గల అవినీతి అన్నట్టు ఈ ప్రభుత్వం ఉన్నదన్నది వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా మార్పు అయిన తర్వాత మాకంటే బెటర్ గా చేయాలి తప్ప గానీ ఈ విధంగా ప్రతి దాంట్లో ఇక ఓటీపీ ప్రభుత్వం అని మాది ఇక మళ్ళీ రాదని ఉన్న రోజు దంచుకొని పోవాలని, అదే విధంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎంత పడతాను ఏలిపెట్టి మొత్తం కంప్లీట్ గా కంపు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఇంకేం లేదని అంతే అంటారు. మొత్తానికైతే 650 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ఎందుకు నిజంగానే మన అందరికి తెలుసు. ఒకవేళ పెరిగితే 100 కోట్లు 200 కోట్ల రేటు పెరుగుతాయి అంతే తప్ప కానీ ఏకంగా 1400 కోట్లు పెరుగుతాయండి. ఇది ఎక్కడ మాట్లాడి కూడా ఒక పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మీద ఆరోపణ చేసినాడు ప్రధాన ప్రతిపక్షంగా నిరూపించుకోవాల్సింది వాళ్ళు కమిషన్లు వేసుకోవాలి. ఇప్పుడు అంటే కమిషన్, అంటే కమిషన్, అంటే సిట్, అంటే సిట్ ఎత్తాలి. ఇప్పుడు వాళ్ళ మీద వేసుకురాదంటే సిట్ వేసుకొని మీరు ప్రూవ్ చేసుకోండి. అదే విధంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐకి అప్పచెప్పండి, లేకపోతే ఇంకొకరికన్నా అప్పచెప్పండి. లేకపోతే ఒక సిట్టింగ్ జడ్జితోని దీని మీద విచారణ చేయండి అంతే తప్ప కానీ మరణాలు ఎట్లా జరిగినాయి, అదే విధంగా విద్యార్థులకు భోజనంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 1000 మంది విద్యార్థులు అస్వస్థ ఎట్లా గురయ్యారు, అదే విధంగా ఇంతమంది 100 మంది చనిపోవడానికి కారణం ఏంటి, అసలు ప్రభుత్వం చేస్తుంది. రైట్ గా విద్యార్థుల యూనిఫామ్ల విషయమే కావచ్చు, గుడ్లు, నిత్యావసర సరుకుల కొనుగోళ్లలో ఏకంగా 2000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి ఒకవేళ ఇది నిజంగా కుంభకోణమే జరిగిందని ఒకవేళ అంటే దీనికి సంబంధించి పూర్వపరాలు కూడా మెన్షన్ చేయాలి. ఈ విషయంలో ఇలా జరిగింది క్లియర్ కట్గా చెప్తే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అసలు 2000 కోట్లు ఎందుకైనాయి అంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. సో మరి క్లియర్గా ఉందా లేదా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శివకుమార్ గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ నేత. శివకుమార్ గారు మీరు చెప్పండి, కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ గట్టిగా ఆరోపణ చేస్తుంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఆనంద్ కదా? అవును సార్, యాంకర్ ఆనంద్ కదా? రైట్, చెప్పండి సార్. అయితే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు నమస్కారం. అయితే ఇక్కడ ఒకటే ఆనంద్ గారు, బీఆర్ఎస్ వాళ్ళు మీడియా ముందు పోయి మాట్లాడడం ఈ 2.5 సంవత్సరాల నుంచి బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే 10 సంవత్సరాలలో వాళ్ళు ఏదైతే కంప్లీట్ గా స్కామ్లు, స్కీమ్లు, కమిషన్లు ఇంకా భ్రమలకి బయటికి రాలేదు కాబట్టి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు మొత్తానికి ఏం చెప్తారు, మీడియా ముందు వచ్చి ఆడ స్కామ్ అయింది, ఈడ స్కామ్ అయింది. ఎందుకంటే అలా స్కామ్ భ్రమలకి ఇంకా బయటికి రావడం లేదు. ఆ పరిస్థితి అట్లాగే ఉంది. పాపం కేసీఆర్ డైరెక్ట్ ఉంది కాబట్టి ఆయన ఫామ్ హౌస్ లేదు అనుకుంటా మా వాళ్ళంతా అబద్ధాలు చెప్తారని ఆయన చెప్తాడు. ఇటు కవిత ఓపెన్ గా చెప్తుంది, మొత్తానికి బిగ్ ఫిష్ స్మాల్ ఫిష్ అని కూడా డిక్లేర్ చేస్తుంది ఆమె. వీళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో అనబద్దలు ఇప్పుడు మాట్లాడుతున్న కవితకు వాళ్ళు సజెస్ట్ చెప్పమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన బిడ్డ కేసీఆర్ కి చుట్టాము, కేటీఆర్ కి చుట్టాము, హరీష్ రావుకి చుట్టాము. ఆమె అందరూ మాటలకు వీళ్ళు ఒకసారి జవాబు చెప్పమని చెప్పండి. మీరు ఆమె ఎంత పెద్ద మాట్లాడింది లాస్ట్ టైము, అటు ఎలా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మొత్తానికి ఆమె డైరెక్ట్ ఓపెన్ గా ఏదైతే స్పీకర్ తో మాట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం ఫీజు కట్టాలి కట్టేది అన్నది. అంటే ఎంత పెద్ద మాట అది. ఒక ఆడొక్కుతురని మాట్లాడితే వీళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఏమన్నట్టు
ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించాలి అది. ఓకే. అది కానీ ఇంకా మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అని మాయ మాటలు చెప్పడం మటుకు మానేయాల. ప్రెస్ మీడియా ముందు రావద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా చేయలేదు అనుకుంటే ప్రజలలో నిలమనండి. ఎవరికైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్కన నిలబడి సపోర్ట్ చేయమని చెప్పండి. అది ముందు చేయాల్సిన పని. అది పక్కన పెట్టేసి మొత్తానికి వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు అంటే అసలు దొంగలు టీఆర్ఎస్ గతంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళే కదా. ఇప్పుడు అంటే 2000 కోట్లకు సంబంధించి క్లియర్ కట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారా శివకుమార్ గారు? 2000 కోట్లు అంటే ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పడం జరిగింది. మఫత్లాల్ అనేది ఒక మంచి బ్రాండెడ్ కంపెనీ నుండి బట్టలు కొని ఇవ్వడం అంటుండంటే మజాక్ కాదు. ఇప్పటివరకు వీళ్ళు ఇట్లా బ్రాండెడ్ ఏం పెద్దగా ఇచ్చింది. షూస్ గా బుక్కులు కానీ అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా అన్ని స్కూళ్ళలో పంపిస్తామని చెప్తుండ్రు. వీళ్ళకి మొదటి నుంచి అదే కదా. పచ్చ కామెర్లు ఉన్నంతా లోకం అంతా పచ్చగా కనబడుతుంది. అంటే అట్లా బీఆర్ఎస్ వాళ్ళకి కూడా కామెర్లు ఉన్నాయి కాబట్టి అంతా పింక్ పింక్ కనబడుతుంది. గతంలో ఇచ్చినటువంటి డ్రెస్సెస్ కూడా కొన్ని నెలలకే చినిగిపోయినట్టు కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు కొంచెం బ్రాండెడ్గా ఇద్దామన్నట్టుగా ప్లాన్ చేస్తా ఉన్నాం కాబట్టి ఆ కోట్లు పెరిగాయంటూ కూడా చెప్తా ఉన్నాం. వాస్తవం 101% అదే చెప్తున్నా. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని మఫత్లాల్ అనేది ఒక మంచి బ్రాండెడ్. ఈవెన్ మేము కూడా 82, 83లో మా 10th క్లాస్ అయిన తర్వాత ఇక్కడే ప్యారడైజ్ దగ్గర ఉంటుండే మఫత్లాల్ అనే షోరూమ్. అందులో దేని కొని మేము కుట్టిపిస్తుండే అక్కడే. అటువంటి బ్రాండెడ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిండ్రు అంటే మొత్తానికి గవర్నమెంట్ ఒక మంచి డిసిషన్ తీసుకున్నా అనేది నాకున్న ఆలోచన. రైట్, ఒకసారి రామూర్తి గారు అడుగుదాం. రామూర్తి గారు మీరు చెప్పండి, అసలు మీరు చేసేదంతా జస్ట్ ఏంటంటే మా హాయాంలో మేము చేసినటువంటి వాటిని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే చేసేటువంటి ఒక భ్రమ తప్ప ఏం లేదు అంటూ కూడా చెప్తా ఉన్నాను. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? నేను అనలేదు కదండి. ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి, అదే విధంగా అవినీతి పూర్తయిన పార్టీ ఏ ఫర్ ఆదర్స్, బి ఫర్ గోఫర్స్, జెడ్ ఫర్ జియో రిడక్షన్ స్కీములు చేసిన పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు. సో అప్పుడు అదే పార్టీ ఉన్నాడు స్కాములు చేస్తున్నాడు. అదే విధంగా వీళ్ళకి చేనేత కార్మికులు కనబడట్లేదు, సిరిసిల్ల కనబడట్లేదు, వరంగల్ కనబడట్లేదు. ఇక్కడ వరంగల్లో ఆల్రెడీ చేనేత కార్మికులు రోడ్డు మీదకి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో ఆసుపత్రుల్లో కానీ ఆడ కానీ స్కూల్స్ లో కానీ ఇంతకుముందు వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చేది. ఆర్డర్స్ బంద్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి ప్రైవేట్ కంపెనీని మేస్తున్నారు, ఇప్పుడు మేపుతున్నారు అన్నది క్లియర్ గా ఇప్పుడు శివలాల్ గారు కూడా ఒప్పుకున్నారు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటదండి. దాని ప్రకారము అంటే తెలంగాణ మాకు 2014లో మా చేతిలో పెట్టినప్పుడు 29,268 స్కూళ్ళు ఉండే. సో దాన్ని మేము 30,022 వరకు తీసుకొచ్చినాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అందులో 27,000 స్కూళ్ళను మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రభుత్వ విద్యను మొత్తం ప్రైవేట్ పరం చేద్దామని ప్రైవేట్ తో కుమ్మక్కై అదే విధంగా ఎట్ ఎ టైంలో ఇటు మూసుకుంటూ అదే విధంగా పినతల్లి ప్రేమ చూపెడుతున్నారు ఈ ప్రభుత్వ సంబంధించిన ఏదైతే స్కూల్స్ పైన, అదే విధంగా ఏదైతే గురుకులాల మీద. గురుకులాలు గతంలో ఎంత ఉండే, మేము వచ్చిన తర్వాత ఎంత ఉండే అన్నది కూడా నేను ఇంత ముందు కూడా చెప్పిన. అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ బోధన చేపించింది మేము. అదే విధంగా ప్రభుత్వ లోకల్ బాడీ కేజీబీబీ స్కూళ్లలో 2 జతల డ్రెస్సులు ఇచ్చింది, స్టార్ట్ చేసింది మేము. దేశానికి ఆదర్శంగా నిలిచినాం. అదే విధంగా ఇంత ముందు ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ విధమైన భోజన వసతి ఉండాలంటే దొడ్డు బియ్యం పెట్టేది గురుకులలో, హాస్టల్లో. దొడ్డు బియ్యం పెడితే ఆ నీళ్ళచారు పోస్తే ఉత్తరం వేస్తే దక్షిణం కొట్టుకపోయేది, దక్షిణం వేస్తే ఉత్తరం కొట్టుకపోయేది, తూర్పు వేస్తే పడవరకు కొట్టుకపోయేది. అలాంటి పరిస్థితుల నుంచి సన్న బియ్యంతో అన్నం పెట్టింది మేము. అదే విధంగా మా బ్రేక్ఫాస్ట్ సంబంధించి కానీ మాకు సంబంధించిన అయితే ఫుడ్ మెనూ చూస్తేనే వాస్తవంగా కళ్ళు తిరిగి బయర్లు కమ్మాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమో చేస్తున్నాం మనకి, వాళ్లకు ఆదర్శం కూడా మేమే. ఎందుకంటే దేశానికి ఆదర్శంగా నిలిచాం. విద్యార్థులు ఆరోగ్యంతో పాటు మంచి విద్యతో పాటు మంచి ఆహారం కూడా ఇవ్వాలన్న సదుద్దేశంతో గవర్నమెంట్ సంబంధించిన గురుకులాలో ప్రతి విద్యార్థి మీద అంటే మొత్తం శానిటరీ ప్యాడ్స్, అదే విధంగా వాళ్ళ వసతి, ఫుడ్ 1,20,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టినాం. సో ఆ విధంగా ఉదయం పాలు బూస్ట్, అదే విధంగా ఇడ్లీ, పూరి, పొంగల్, కిచిడి, పులిహార, లేకపోతే బోండా, చపాతీ వంటి బ్రేక్ఫాస్ట్లు మేము ఇచ్చినాం, ఒక రోజు కాకపోతే ఒక రోజు. అదే విధంగా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం, అదే విధంగా పప్పు, సాంబారు, కూర, గుడ్లు, కొన్ని రోజుల్లో నెయ్యి, పెరుగు, మజ్జిగ ఇచ్చినాం. దాని తర్వాత రాత్రి భోజనంలో అన్నం, పప్పు లేదా కూర, పెరుగు, గుడ్లు, కూర లేకపోతే ఇతర ప్రోటీన్ ఆహారం కూడా ఇచ్చినాం. దాని తర్వాత వారానికి 4 గుడ్లు కంపల్సరీ. అదే విధంగా నెలకు 4 సార్లు చికెన్ పెట్టాం, నెలకు 2 సార్లు మటన్ పెట్టాం. సీజన్ ఫ్రూట్లు కంపల్సరీ లంచ్ తర్వాత ఇచ్చినాం. అదే విధంగా కొన్ని గురుకులాల్లో డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు కూడా పౌష్టిక ఆహారం కూడా ఇచ్చినాం. ఈ విధంగా విద్యార్థులను కాపాడుకున్నాం, మంచి ఆహారం పెట్టినాం. సరే వీళ్ళు వచ్చిన తర్వాత
ఆహారం ముచ్చట కాదు, కానీ మేమున్నప్పుడు ర్యాంకులు కొట్టిన కాలేజీలు కానీ, అంటే గురుకుల కాలేజీలు కానీ, గురుకుల డిగ్రీ కాలేజీలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఇప్పుడు ప్రాణం కాపాడుకుంటే చాలు. ఎందుకంటే ఇంతకుముందు ఎగబడి వచ్చేదండి మా దగ్గరకు. ఒకవేళ గురుకులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా కూడా మా ఎమ్మెల్యే దగ్గరికి, మంత్రుల దగ్గరికి, మా నాయకుల దగ్గరికి మాకు ఒక్క సీటు కావాలి ప్లీజ్ అని చెప్తే మేము అక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులకు వాళ్ళకి వీళ్ళకి లెటర్ రాస్తే, హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపాల్ కు లెటర్ రాస్తే వాళ్ళు మానవ దృక్పథంతో కొన్ని సీట్లు మిగిలింటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేమున్నప్పుడు ఒకటే నిమిషం, మేమున్నప్పుడు అడ్మిషన్ల కోసం పాకులాడిన కుటుంబాలు ఇప్పుడు అడ్మిషన్లు కాదు కదా, అడ్మిషన్లు వద్దు అందులోకి తీసుకపోతే చాలు, నా కొడుకు నా బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలన్న పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి పరిపాలన నడుస్తున్నది. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడినా కూడా వాస్తవంగా ఇజ్జత్ మానం పోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇంకేముండదు. ఎందుకు చేంజ్ అంటారు ఆ సిచ్యువేషన్ మొత్తం? ఎందుకు చేంజ్ అంటారు? ఏందండి ఇప్పుడు మెయింటెనెన్స్ అన్నది ఉండాలండి. ఇప్పుడు ఫుడ్ సంబంధించిన ఇప్పుడు మేము మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టడానికి మంచి వార్డెన్స్ వీళ్ళని పెట్టినాం. వచ్చిన తర్వాత వీళ్ళు పగలు ప్రతీకారంతో వచ్చిన ప్రభుత్వం కొంతమంది తీసేయడం కూడా జరిగింది. అక్కడ ఏంటంటే సపోజ్ క్లియర్ గా, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ ఎట్లయితే అన్నది కూడా కొంచెం చెప్తాను. ఎందుకంటే కుళ్ళిపోయినాయి కానీ, లేకపోతే ఆలుగడ్డ, మెయిన్ ఆలుగడ్డ అండి పసుపు కలర్ వచ్చింది, అందరు చూస్తున్నారు కాబట్టి లైవ్ కాబట్టి. ఆలుగడ్డ ఒకవేళ పసుపు కలర్ సంబంధించి మొలకెత్తితే ఏదైనా ఎవరు మన ఇంట్లో అయినా ఎక్కడైనా కూడా దాన్ని కోసి తింటే మాత్రం 100% పాయిజన్. సో అలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే హాస్టల్స్ లో పచ్చగా ఉన్నాయి, ఆఖరికి వాటికి మొలకొచ్చినాయి కూడా కోసి వాళ్ళకి పెట్టి వాళ్ళని ఆసుపత్రి పాలు చేసిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేమున్నప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా చెక్ చేసేది. దానికి సంబంధించిన ఎంఆర్ఓలు కానీ, లేకపోతే ఇలా జరిగిందని నిరూపిస్తారా మీరు? అలా జరిగిందని నిరూపిస్తారా మీరు? 100% అయింది కదా అండి. 100 మంది చనిపోయారు కదా అండి, ఫుడ్ పాయిజన్ అయ్యి 1000 మంది అస్వస్థతకు గురైంది. ఒక్కలను దుండికిపోయిన ప్రభుత్వం. నేను అంటున్నా, ఎవరిలో పోతారు, ఎవరు చచ్చిపోతే ఆడిపోతాడు తప్ప ఇప్పుడు విద్యార్థులు చచ్చిపోతే పోడు, రైతులు చచ్చిపోతే పోడు, ఆఖరికి ఆటో డ్రైవర్లు చచ్చిపోతే పోడు, ఆఖరికి చేనేత కార్మికులు చచ్చిపోతే పోడు. వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు ఒక ఆర్డర్ తగ్గిపోయింది. మీరు అవసరం క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను అంటలేను, కోటేశ్వరరావు గారు కూడా క్లియర్ గా తెలుసు. ఒకప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేనేత కార్మికులకు ఏ ఆర్డర్స్ ఉన్నారో ఇప్పుడు కంపేర్ చేసుకోండి, సగానికి సగం తగ్గిపోయినాయి. వాళ్ళ నోట్లో మట్టి పోస్తున్నాడు, వాళ్ళ జీవితాల్లో మన్ను పోస్తున్నాడు, రైతుల జీవితాల్లో మన్ను పోసిండు. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే కనీసం వాళ్ళకి వినని ఇవ్వని పరిస్థితి. ఆఖరికి కళాల మీద ఇవాళ కూడా పేపర్లో చూసిన ఆంధ్రజ్యోతిలోనే పాపం పురుగుల మందాలు చనిపోయాడు రైతు. ఈ విధంగా 789 మంది మొన్నటి దాకా చనిపోయారు. మొన్న అకాల వర్షంతో దాదాపు 20-30 అజ్జేరింది. దాదాపు 800 మంది చిల్లర ఇప్పుడు రైతులు చనిపోయారు. ఈ విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇంకేం చెప్తామండి? ఎవరి కోసం వచ్చిన ప్రభుత్వం అండి? ఇప్పుడు ఎవడు బాగుపడ్డాడు అని అడుగుతున్నా. విద్యార్థులను చంపుతీ, రైతులను చంపుతీ, ఆఖరికి ఆటో డ్రైవర్లు చంపుతీ, ఆఖరికి చేనేత కార్మికులు చంపుతీ, ఆఖరికి అసలు ఎవరికి లాభం ఈ ప్రభుత్వం? ఒక 5 అన్నదమ్ములు, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న ఆ 16 మంది అలీబాబా అరడజన్ దొంగలు అంటే ఈ 16 దొంగలు తయారైన రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా సచివాలయ సాక్షిగా కాంట్రాక్టులను లొల్లి పెడుతున్నారు కదండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం 30%, 40% తీసుకుంటారని. అదే విధంగా నేను వాళ్ళు ఎవరు పెట్టలేదు. వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఒక మంత్రిని పట్టుకొని, ఖమ్మం మంత్రి పట్టుకొని 30% కాడ వస్తాడని డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అదే విధంగా ఒక్క పైసలు ఏంది ఇక్కడ పనులే నడుస్తలేవని వాళ్ళకి సంబంధించిన ఆఖరికి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. మేము కట్నాలు కానుకలు తప్ప దేనికి పని చేస్తలేము, మాకు అసలు ఫండ్ కూడా ఇవ్వట్లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకేదానికి వాళ్ళ పదవులు రావాలన్నా కూడా పడుకోబెట్టాలి అని షబ్బీర్ అలీ కూడా మాట్లాడిన మాటలు కూడా చూసినాం. ఎంత ఘోరం అండి! మహిళలతో జీవితాలతో కూడా ఆడుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక దీని గురించి ఏం మాట్లాడినా ఏం తక్కువ అండి. ఇప్పుడు వాస్తవంగా 140 చరిత్ర అంటారు. ఆ చరిత్రలో ఏం చేసింది? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. నమ్మకాన్ని నమ్మక ద్రోహం చేసుకుంటూ బమ్మి చేసి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే శవాల మించలు నడుస్తున్నది. తెలంగాణ ప్రజల శవాల మించలు అప్పుడు నడిచింది, 69 నడిచింది, తర్వాత మధ్యదేశ ఉద్యమం నడిచింది, మళ్ళీ ఇప్పుడు కూడా గదే మొత్తం సావుల మించలు. మళ్ళా వీళ్ళే చంపుడు ఇది ఉంటుంది. మనమే దెబ్బ కొట్టాలి, మనమే మందు రాయాలన్న పరిస్థితి తీసుకొస్తున్నారు అంతే తప్ప కానీ వీళ్ళు చేసేది అది. వీళ్ళు విద్యార్థులకు న్యాయం చేయలేదు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ పూర్వ 2014 ముందు మరి ఇన్ని హాస్టల్ ఎందుకు పెట్టలేదు? మేము వచ్చిన తర్వాత ఎందుకు పెట్టినాం? సరే, కొంతమంది ఇప్పుడు అద్దె భవనాలు నడిపినాం. ఎందుకంటే ఇమీడియట్ గా మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే కొన్ని కట్టుకున్నాం, కొన్ని తర్వాత మెల్ల కట్టుకున్నాం మరి కంటిన్యూస్ గా ముందుకు పోతాం అనుకున్నాం తప్ప ఇలా ఎక్కడ కూడా మీ విద్యార్థులను మోసం చేయలేదు. ప్రతి విద్యార్థిని అడగండి, SC, ST, BC మైనార్టీ పిల్లలను. ఎందుకంటే వాళ్ళు ఫీజులు కట్టలేరు, బయట ఫీజులు ఘోరంగా ఉన్నాయి. ప్రైవేట్ పరమైతున్న సందర్భంలో KG to PG ఉచిత విద్య అందిద్దాం అనుకున్న ఆ క్రమంలో ఎంతో కొంత సక్సెస్ అయినాం. సరే, ఏ ప్రభుత్వం అయినా టోటల్ గా 100% చేయలేదు, కానీ మేము మాత్రం మాక్సిమం చేసినట్టు నేను చెప్తున్నాను. రైట్, రామూర్తి గారు ఒకసారి మన్నం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్ మీరు చెప్పండి సార్ దీనికి సంబంధించి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు స్వీపింగ్ రిమార్క్స్, ఏమీ కాలేదు, మొత్తం అంతా కూలిపోయింది, అంతా చెడిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు.
అధికార పక్షంలో ఉన్న వాళ్ళు లేదు అంతా బాగుంది అని చెప్తున్నారు. అదొక ఎక్స్ట్రీమ్ ఎండ్, ఇదొక ఎక్స్ట్రీమ్ ఎండ్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి రామ్మూర్తి గారు కొన్ని వందల మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశారు. ఓకే. మరి ఈ 3 సంవత్సరాల్లో ఏ సంవత్సరం ఎంతమందో చెప్తే నేను కూడా అర్థం చేసుకుంటాను. చెప్తా, ఎన్సీఆర్బి లెక్కలు చెప్తా, లైన్ లో ఉండండి. అందుకని 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 53 మంది అనుమానాస్పద మరణాలు. అదే విధంగా 4 మంది సంబంధించి అయితే కొంత పాము కాట్ల వల్ల వాటి వల్ల చనిపోయారు. దాదాపు ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. దాంతో ఇప్పుడు హాస్పిటల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా పంపంటే విచారణలో పంపుతా. అనారోగ్యంతో 13 మంది చనిపోయారు. చెప్పండి లెక్కెంతో. చనిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారని చెప్పారు మీరు. నేను చెప్పాను, అదే చెప్పాను. 100 మంది లేరు. మరి మీరు చెప్పిన ప్రకారం 100 మంది లేదు కదా. అందుకని అవునండి, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్స్, దాంతో అనారోగ్య సమస్యలు, అనుమానాస్పద మరణాలు మొత్తం కలిస్తే 100 అయినాయి, 102 అయినాయి. మరి 100 అన్నారు, అది చెప్తాను. ఫుడ్ పాయిజన్ సంబంధించి 100 అని మెన్షన్ చేశారు. 100 అంటే 100లే, 100 తర్వాత ఆడితే 100లే. అంతేనా? ఓకే. రామూర్తి గారు, రైట్. రామూర్తి గారు, కోటేశ్వర గారు, ఈ విద్యా సంవత్సరం మొదట్లోనే మరి గురుకులాలకు సంబంధించి కావచ్చు, హాస్టల్ కొనుగోళ్ల పైనే కావచ్చు, ఇంత పెద్ద రాజకీయం నడవడాన్ని మరి మీరు ఎలా చూస్తారండి దీనికి సంబంధించి? ప్రతిదీ రాజకీయంగా చేస్తున్నారు. నేను ముందే చెప్పాను, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఏమిటి అంటే ప్రభుత్వం మీద విమర్శలు. నేను ముందే చెప్పాను, ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళేమో అంతా బాగు చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏది బాగలేదని చెప్తున్నారు. మరి ఈ రెండింటికి రెండు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉన్నప్పుడు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉన్నప్పుడు మనకి వాస్తవాలు అనేటువంటివి మెయింటెనెన్స్ ఇప్పుడు కేసీఆర్ హయాంలో జరిగినటువంటి వాటన్నిటికీ కేసీఆర్ బాధ్యత వహించుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటన్నిటికీ రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగం కదా వాటిని నిర్వహించాల్సింది. ఆ అధికార యంత్రాంగం మీద అయితే ఒకటి మాత్రం స్పష్టం, అధికార యంత్రాంగం మీద కఠినంగా వ్యవహరిస్తారు ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు అనేటువంటి భయం లేకపోయేట్లయితే ఈ విధమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. అందుకని అది ఉన్నదా లేదా అందుకని కేసు టు కేసు ఒక ఉదంతం జరిగిందంటే ఆ ఉదంతం జరగాలని ఎవరు కోరుకోరు, జరగటాన్ని ఎవరు సమర్థించరు ఎవరు ఖచ్చితంగా. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వం మీద లేదా అధికార యంత్రాంగం మీద విశ్వాసం ఉంచి హాస్టళ్లకు పంపిస్తారు లేదా స్కూళ్ళకు పంపిస్తారు. అక్కడ సరైనటువంటి పరిస్థితులు లేకపోయేట్లయితే అది ఆందోళనకరమైనటువంటి స్థితిగానే ఉంటది. అందుకని నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద లేదా అధికార యంత్రాంగం మీద విమర్శలు చేయండి. విమర్శలు చేయడానికే ప్రతిపక్షం ఉంది, వాళ్ళ బాధ్యత కూడా అదే. స్వీపింగ్ రిమార్క్స్ చేస్తే క్రెడిబిలిటీ ఉండదు. వీళ్ళు ఇట్లాగే మాట్లాడుకుంటారులే అని నిజం చెప్పినా నమ్మని పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అనేది నా అభిప్రాయం. అదేవిధంగా ప్రభుత్వం కూడా అంతా బాగానే ఉంది, ఆల్ ఈజ్ వెల్ అని అనుకుంటే అది కూడా జనాన్ని తప్పుదారి పట్టించినటువంటి వ్యవహారమే. అందుకని ఇప్పుడు ఉదాహరణకు మఫత్లాల్ కంపెనీకి ఇచ్చారన్నారు. మఫత్లాల్ కంపెనీ దేశంలో ఉన్నటువంటి వస్త్ర మిల్లుల్లో అది పేరు ఉన్నటువంటి ఒక కంపెనీ, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మరి లక్షలాది మంది చేనేత కార్మికుల సంగతి ఏమిటి? వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి నాణ్యమైనటువంటి వస్త్రాన్ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటది కదా. వస్త్రాలు కావచ్చు, రేమండ్స్ కావచ్చు, ఎవరైనా వాడికి ఒక ఆర్డర్ రాకపోతే వాడి కొంపలే మునిగిపో. కానీ లక్షలాది మంది మరి చేనేత కార్మికుల పరిస్థితి ఏమిటి? గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అందుకని వాటి మీద ఆధారపడి ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్. ఉంటారు కదా. ప్రభుత్వానికి సామాజిక బాధ్యత కూడా ఉంటది కదా. మరి వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం కూడా ఒక ముఖ్యమైనటువంటి పనే కదా. స్కూలు విద్యార్థుల యూనిఫారాలు అనేటువంటివి ప్రభుత్వం ఇస్తున్నప్పుడు అందుకని ఖచ్చితంగా మఫత్లాల్ కంపెనీకి ఇవ్వడం అనేటువంటిది తప్పు. అయితే ఎక్కువగా ఇచ్చారా తక్కువగా ఇచ్చారా అనేటువంటిది అది మనం అర్థం చేసుకోవచ్చు, చూడొచ్చు. కానీ అసలు మఫత్లాల్ కంపెనీకి ఇవ్వడమే తప్పు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలంటే ఖచ్చితంగా ఆ రంగం నుంచి బట్టని సేకరించి అవసరమైనటువంటి దుస్తుల్ని తయారు చేయించాలనేది చెప్పదలుచుకున్నాను.
రైట్, ఇంకో విషయం సార్, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 650 కోట్లు ఉన్నటువంటి కొనుగోళ్ల బడ్జెట్ 2000 కోట్లకు పెరగడం వెనుక కేవలం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ధరల పెరుగుదలే చూడొచ్చు అంటారా, లేదంటే దీంట్లో ఏమైనా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? అందుకని ఆ వివరాలన్నీ బయట పెడితే, ప్రభుత్వం బయట పెడితే పారదర్శకంగా మేము చేసిన దానిలో తప్పేమి లేదు అని చెప్పేసి ఆ వివరాలన్నీ ప్రభుత్వం బయట పెడితే ఏ వస్తువుని ఎంత కొనుగోలు చేశారు, ఏ వస్తువుని ఎంత పరిమాణంలో కొనుగోలు చేశారు, అది అవసరం ఉందా లేదా, మార్కెట్ ధర ఎట్లా ఉంది, వీళ్ళు కొనుగోలు చేసిన ధర ఎట్లా ఉంది అనేటువంటిది మీడియా వాళ్ళు చూడటానికి కానీ లేకపోతే పౌర సమాజం చూడటానికి కానీ అవకాశం ఉంటుంది. అందుకని వాటన్నిటిని ప్రభుత్వం బయటపెట్టమన్నాడు. అదే దేశ రక్షణకు సంబంధించినటువంటి రహస్యాలు ఏవి కాదు కదా, ఏవి దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలు కాదు. తీవ్రమైనటువంటి ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, ప్రభుత్వం దాని మీద స్పష్టత ఇవ్వాలి. ఇవ్వకపోయేట్లయితే అనుమానాలు నిజమైనటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి అటువంటి అపప్రదని రేవంత్ రెడ్డి సర్కారు తన మీద వేసుకుంటుందా, ఇది ప్రశ్న. ఇంకో విషయం సార్, ఫైనల్గా ఒక మాట మీతో చెప్పినాక నేను మళ్ళీ శివకుమార్ గారి దగ్గరికి వెళ్తాను. రైట్, హరీష్ రావు చేసినటువంటి ఆరోపణలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే రాజీనామా చేసేటువంటి సవాల్ కూడా విసరడం, దీన్ని ఏ విధంగా చూడచ్చు సార్? రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చా, మరి ఇంకేదైనా? ఆయన ఎవరు రాజీనామా చేయమని నేనైతే చెప్పను. రాజీనామా చేస్తారా లేదా అనేటువంటిది ఇవాళ మనం చూసుకున్నాం. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల యొక్క ప్రశ్నపత్రాలు లీక్ అయితే కనీసం నైతిక బాధ్యతగా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నా గానీ కేంద్రంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి సిద్ధంగా లేదు. అందుకని నైతిక విలువలతోటి వాళ్ళ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం అనేటువంటిది పోయింది. ఇది ఆరోపణల మీద. లక్ష్మణ్ గారు కూడా ఏం చెప్పారు, నిరూపించండి, నిజమని తేలితే నేను రాజీనామా చేస్తాను. నేనేమంటానంటే, లక్ష్మణ్ గారు మీరు అధికారంలో ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు కావచ్చు, అజారుద్దీన్ గారు కావచ్చు, ఎవరైనా మీరు వాస్తవాలని బయట పెట్టండి, వాస్తవాలని పౌర సమాజం ముందు ఉంచండి. అప్పుడు మీ నిజాయితీ ఏమిటి, లేకపోతే హరీష్ రావు గారి యొక్క అవినీతి ఆరోపణల సంగతి ఏమిటనేటువంటి జనం తెలుసుకుంటారు, మీడియా తెలుసుకుంటారు. అది లేకుండా సవాళ్ళు అడ్డు సవాళ్ళతో ఉంటే ఏ ఉపయోగం ఉండదు. ఓకే, మనం ప్రధానంగా మనం చూస్తే ఈ కుంభకోణాలు, స్కామ్లు అనేటువంటిది ఒక విషయం ఉంటే, ఇప్పుడు ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ విపరీతంగా పెరిగిపోయిందంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మనం చూసాం, విజయ్ గవర్నమెంట్ చూసాం సార్, విజయ్ గవర్నమెంట్ అయితే ఒక లిమిట్ క్రియేట్ చేసింది ఆ ప్రైవేట్ స్కూళ్ళకి సంబంధించి. ఇంతే ఫీజు తీసుకోవాలి, ఒకవేళ ఇంతకు మించి తీసుకుంటే కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి పరిణామాలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు చేస్తాయి. తెలంగాణ గవర్నమెంట్లో ఇలాంటి పరిణామాలు తీసుకొస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? తెలంగాణలో కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, ఏ ప్రభుత్వం ఉన్నా అలాంటి లిమిట్స్ ఉన్నాయి. కాకపోతే ఆ లిమిట్స్ ని ఇంప్లిమెంట్ చేసేటువంటి చిత్తశుద్ధి అధికార యంత్రాంగానికి లేదు, లేదా మంత్రులకి, ముఖ్యమంత్రులకి కూడా లేదు. రెండోది, ఆ లిమిట్స్ ఫీజులు కాదు, మేము మెయింటెనెన్స్ లేకపోతే ఇతరత్ర ఖర్చుల పేరుతోటి విద్యార్థుల నుంచి వసూలు చేస్తారు. మరి చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని ఉపయోగించుకొని స్కూళ్ళ యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నాయి. అది అందరికీ తెలిసినటువంటి రహస్యం. అందుకని రేపు విజయ పరిస్థితి అయినా ఇదే అవుతుంది. ఇప్పుడు ఆయన ఏదో చేశాడు, ఇక్కడ చేయలేదు, ఇక్కడ కూడా ఉన్నాయి. ఫీజుల నియంత్రణకు సంబంధించినటువంటి చట్టాలు, నిబంధనలు అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా లేకపోలేదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ పుస్తకాలు ఇస్తే అవి ఉచితంగా ఇస్తుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఏం చెప్తారు, మా ఈ ప్రైవేట్ పుస్తకాలు, అందుకని ప్రైవేట్ పుస్తకాలు ఇంత ఉంటాయి, ఎందుకంటే మీరు కొనుగోలు చేయాలి, లేకపోతే యూనిఫామ్, లేకపోతే ఇట్లా వాళ్ళు చట్టాలని, నిబంధనల్ని ఉల్లంఘించడానికి మన దేశంలో ఈ ప్రైవేట్ రంగం అనేటువంటిది పేరు మోస్తుంది. అందులో అందరికీ తెలిసినటువంటి చట్టాలు లేక కాదు, లేకపోతే నియంత్రణ లేక కాదు. అందుకని విజయ్ ఏదో చేశాడు అంటే అది కూడా మనకి, ఆ బండారం కూడా మనకి త్వరలో బయటపడుతుంది. ఎందుకంటే తమిళనాడు అయినా ఎక్కడైనా ప్రైవేట్ యాజమాన్యాలు వాటిని ఉల్లంఘించడంలో సిద్ధహస్తులు ఇక్కడ కూడా ఉన్నాయి. నేను జర్నలిస్ట్ గా అంటే 40 ఏళ్ల నుంచి ఈ కబుర్లు వింటూనే ఉన్నా, కానీ ఎక్కడా ఇంతవరకు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కానీ ఏ ఒక్క స్కూల్నైనా, మన రామమూర్తి గారిని చెప్పమనండి,
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఫీజులు వసూలు చేసినటువంటి స్కూల్ యాజమాన్యాన్ని ఎవరినైనా ఒకరిని అరెస్ట్ చేసినటువంటి ఉదంతం ఉందేమో చెప్పమని వాళ్ళు 10 ఏళ్ల పాలన కాలంలో లేదు సార్ లేదు రామూర్తి గారు మీరు చెప్పండి. చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థం చెప్తాను. ఇది వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు, ఇది రామూర్తి గారు అవును. అభిమానం. అదే. ఆయన పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కనుక ఏ ప్రభుత్వమైనా అంతే. రేవంత్ రెడ్డి చెప్తాను, నాకు అర్థం చెప్తాను. చెప్పలేదు. వినండి మీరు సార్, దీనికి సంబంధించి విని ఒకసారి మీరు మీ సమయం ఇచ్చినప్పుడు మీరు దానికి క్లారిఫై చేసే ప్రయత్నం చేయండి సార్. చెప్పండి సార్ కోటేశ్వర గారు. యా, అందుకని ఈ నిబంధనలన్నీ ఉన్నాయి. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి, స్కూల్ గ్రౌండ్స్ ఉండాలనేటువంటి నిబంధన లేదా? ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ కి గ్రౌండ్స్ ఉన్నాయి తెలీదా? డిఈఓలకు తెలీదా? కళ్ళకి ఏం కట్టుకుని వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు? వాళ్ళ మీద ఉన్నటువంటి అధికారులకు తెలియదా? మంత్రులకు తెలియదా? ఫలానా స్కూల్లో ఈ గ్రౌండ్ లేదు, ఈ గ్రౌండ్ ఉన్న ఆడుకోవడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు లేవు, లేకపోతే ఇవి లేదని చెప్పేసి ఎవరైనా ఏ మంత్రి అయినా, ఇప్పుడు మన విద్యాశాఖ ముఖ్యమంత్రి గారే ఉన్నారు, ఒక స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఎంచుకొని ఈ స్కూల్కి అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఎందుకు తనిఖీ చేయరు? మొన్న హైదరాబాద్ నగరంలో వర్షాలు పడితే సస్పెండ్ చేస్తాను అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పారు. మంచిదే. ఏం చేశారు? ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు? వేసవి కాలంలో కాలువలు శుభ్రం చేయకుండా, లేకపోతే నీళ్లు పోయేటువంటి వాటిని చేయకుండా మరి మంత్రులు లేకపోతే అధికార యంత్రాంగం ఏం చేశారు? మరి తీరా వర్షాలు పడి సమస్య వచ్చిన తర్వాత అధికారుల మీద కేకలేస్తే నేను ఆ చర్య తీసుకుంటా ఈ చర్య తీసుకుంటానంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఉదాహరణకు నేను ఉండేటువంటి ప్రాంతంలో ప్రతి సంవత్సరం జరిగే తంతు ఏంటంటే సరిగ్గా వర్షాలు పడబోయే ముందు కొన్ని కాలువలు తీసి మట్టి తీస్తారు. ఆ మట్టి తీసి అక్కడే వదిలేస్తారు. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత ఆ మట్టి మళ్ళీ ఆ కాలువలోకి వెళ్తారు. ఏం ఉపయోగం? ఎవరిని బాగు చేయడానికి? అందుకని స్కూల్స్ కూడా అంతే. స్కూల్ నిబంధనలు ఎన్ని పాటిస్తున్నాయి, వాళ్ళ స్కూల్ గ్రౌండ్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని స్కూళ్ళలో పీఈటీలు ఉన్నారో ప్రభుత్వానికి తెలుసా? ప్రైవేట్ స్కూళ్ళలో సార్ ఇంకో విషయం కూడా 25% ప్రభుత్వ స్కూళ్ళలో కూడా పీఈటీ లేదండి. మరి వీళ్ళు మరి మేము ఒలింపిక్స్ నిర్వహిస్తాము, ఒలింపిక్స్ హైదరాబాద్ లో అని చెప్పేసి చెప్తారు. క్షేత్రస్థాయిలో మాత్రం పీఈటీలు లేక విద్యార్థులకు మరి ఎవరు నేర్పించాలి సార్ ఆటలకు సంబంధించి? ఎవరు నేర్పిస్తారు? పీఈటీ లేనటువంటి హై స్కూల్ ఎన్ని ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ ఎన్ని, లేకపోతే ప్రభుత్వ స్కూల్ ఎన్ని? వాళ్ళని చెప్పమనండి, నిజం చెప్పమనండి. సార్ ఇంకో విషయం కూడా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఒక నిబంధన ఉంది. ప్రైవేట్ స్కూల్లో అమలు చేస్తూ ఉన్నారా సార్ దీనికి సంబంధించి? దాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారండి. దాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. ఉదాహరణకి డిఈఓలు జర్నలిస్టుల పిల్లలకి ఫీజులు రాయితీ ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్లు పాస్ చేస్తారు. ఎన్ని స్కూళ్ళు పాటిస్తున్నాయి చెప్పండి? ఎన్ని స్కూళ్ళు పాటిస్తున్నాయి చెప్పండి? ఎందుకు ఇస్తారు మరి? ఎందుకని ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే హాస్యాస్పదంగా మారిపోతా ఉంది. ప్రభుత్వం మీద కావచ్చు, లేదా అధికార యంత్రాంగం మీద కావచ్చు, అందరికీ తెలుసు. ఎవరన్నా తల్లిదండ్రులు యాజిటేషన్ చేస్తే తర్వాత దాని ప్రభావం ఏమవుతుంది? ఆ స్కూల్లో చదివేటువంటి ఆ పిల్లల మీద పడుతుంది. అంతేగా సార్. ఆ పిల్లల్ని వేధిస్తారు. అవును, ఆ పిల్లల్ని మేనేజ్మెంట్ లో ఆ పిల్లల్ని వేధిస్తారు. ఆ పిల్లల్ని వేధిస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి తర్వాత దాని ప్రభావం పడి. అందుకని ఏ తల్లిదండ్రులైనా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చేసేటువంటి దోపిడీని వ్యతిరేకించే ధైర్యం చేయగలరా? డబ్బుంటే చేరుస్తారు, చదివించుకుంటారు, లేకపోతే అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోతారు తప్ప అన్యాయాన్ని ఎదిరించేందుకు ఏ తల్లిదండ్రులు కూడా వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారు. నేను చెప్తున్నాను. టార్గెట్ పెడతారు సార్, ఖచ్చితంగా టార్గెట్ పెట్టేసి విద్యార్థుల పైన. మరి అటువంటి టార్గెట్ పెట్టినటువంటి వాళ్ళని ఎవరైనా శిక్షించే వాళ్ళు ఉన్నారా? ఎవడు లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు మొత్తం వేరే ఉంటాయి సార్. మనం అనుకున్నటువంటి మాటలు వేరు, అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ వేరే ఉంటుంది సార్. ఒకసారి రామూర్తి గారు మీరు చెప్పండి. నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి. ఇంతకుముందు చెప్పండి. అసలు వాస్తవంగా ఏంటంటే కోటేశ్వరరావు గారు అడిగారు నన్ను, ఎందుకంటే ఇంతకుముందు మీరు నిబంధనలు పాటించిన ఎన్ని స్కూల్స్ మూసివేశారు, అసలు మీరు మూసివేయలేదా అంటే
వాస్తవంగా ప్రజెంట్ 14,947 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. సో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉన్నప్పుడు 12,000 చిల్లర ఉండేది. దాని తర్వాత మళ్ళా మేము వదిలిపెట్టే సమయానికి 14,000 చిల్లర అయినాయి. సో అంత ముందు కూడా దాదాపు ఒక 2,943 స్కూల్స్ వివిధ కారణాల వల్ల ఆర్థికమైన లావాదేవీల వల్ల నష్టాలతోని, అదే విధంగా మొత్తం ఎందుకంటే మేము కొన్ని మూసేసినాం, అందులో 922 మూసేసినాం. అది కూడా నిబంధనలు పాటించకపోతే మొత్తం 9.5 సంవత్సరాల్లో మేము మూసివేయలేదన్నది కాదు, కొన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం. అదే కరోనా టైంలో కూడా ఫీజు విపరీతంగా వసూలు చేస్తే కూడా దాని విషయంలో గౌరవ కేసీఆర్ గారు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు కూడా ఎందుకంటే 2023లో విద్యాశాఖ ప్రైవేట్ ఫీజుల మీద నియంత్రణ కూడా వేసింది. అది కూడా కోటేశ్వరరావు గారు చెప్పారు. సో దాన్ని అమలు సరిగ్గా పరచలేదన్న దాని మీద ఇప్పుడు నడుస్తున్నది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ ఈ ఒక్క రోజు పుట్టలేదు. ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అన్నది కూడా కొంచెం కుల్లంకుషం చెప్తాయి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఎందుకంటే తలుపులు తెరిచిట్టు అక్కడ ఉన్న, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఎట్లా పుట్టినాయి అంటే గవర్నమెంట్ స్కూల్లో 2-3 టీచర్లు కానీ లేకపోతే విద్యా సంస్థలో విద్యా ఎంఈఓలో ఆర్టీఏ లేకపోతే డిఈఓలో లేకపోతే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇంటర్నల్ గా ఉండి సో కొన్ని స్కూల్స్ పెట్టడం జరిగింది. అక్కడ నుంచెల్లే ప్రైవేట్ స్కూల్స్ పుట్టుకుంటా వచ్చినాయి. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రైవేట్ పరమైంది. వాటిని కంట్రోల్ చేసే అంత పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే సరే సదుద్దేశంతో చేస్తున్నాడా లేకపోతే సదుద్దేశం చేస్తే స్కూల్స్ పెంచాలి, సంఖ్య పెంచాలి. నువ్వు 27,000 స్కూళ్ళు మూస్తావు అనవు కదా, 27,000 స్కూల్స్ ని మూస్తా, తాత్కాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా, దాన్ని మీరు భరించుకొని మళ్ళీ తర్వాత మొత్తం అంతా 27,000 స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ వచ్చి మళ్ళీ ప్రైవేట్ కాలేజీలో చేరాలి, ప్రైవేట్ స్కూల్లో చేరాలి. కాబట్టి ఆ విధమైన తలుపులు తెలుస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితుల్లో నేను ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఇండియా సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా పెడతా అని ప్రభుత్వం ముందుకొచ్చింది. సరే దీన్ని ఏమంటున్నా అంటే 11,600 కోట్లకు సంబంధించి వీళ్ళేమో చేస్తామని ఇప్పుడు ప్రజెంట్ 83 స్కూల్స్ కి వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, ఆమోదం తీసుకున్నారు. దాంట్లో 76 స్కూల్స్ అంటే ఫౌండేషన్ వేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. సో అందులో నేను ఏమంటున్నా, ఏ విధంగా అంటే 5% టెండర్ ను ఎక్కువ పెంచుకొని వాళ్లకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేసిండ్రు. ఒక్కొక్క స్కూల్ కు 80 కోట్లు అయితే 200 కోట్లు పెంచింది. అంటే వాస్తవంగా ఏంటంటే వీళ్ళు స్టార్ట్ చేసేటప్పటికి అదే విధంగా వీళ్ళ చేతులకు వచ్చారు 2-3 నెలల గ్యాప్ లోనే 80 కోట్లకు సంబంధించిన ఒక స్కూల్ సంబంధించి 200 కోట్లు ఎట్లా పెంచుతారు అంటే ఏ విధమైన పిల్లల జీవితాల మీద కూడా, పిల్లల స్కూల్స్ మీద, పిల్లల బట్టల మీద, పిల్లల తిండి మీద, పిల్లల ఆహారం మీద ఈ విధంగా అవినీతి చేసుకుంటూ పోతే ఈ అవినీతి అనేది ఏందండి? ఇంత ఘోరమైన పరిస్థితులు కాకపోతే నువ్వు స్కూల్ కడితే అవినీతి, లేకపోతే ఇప్పుడు మాలప్పుడు చెప్తున్నా పారదర్శకంగా నడిచిందన్న విషయం అందరికి తెలుసు. ఏదైనా కూడా మేము చేస్తే కళ్ళ ముందు చేసిన మధ్య తప్ప కానీ ఈ విధంగా అవినీతి పరమైన మరకలైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా బయట పెట్టామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్తా ఉన్నారు కదా. నేను అడ్లూరి లక్ష్మణ్ గారికి నేను మంచి సూచన చేస్తున్నా, నువ్వు నిజాయితీ పరుడు అయితే, నీ మాటలు నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేసి నీ మీద విచారణ వేసుకొని ఏ విధమైన నువ్వు నిజంగానే తప్పు చేయలేదంటే మళ్ళీ నువ్వు తిరిగి ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపిస్తుంటారు. క్లియర్ గా కనబడుతుంది కదా అండి. ఇప్పుడు నువ్వు గుడ్ల విషయంలో గానీ లేకపోతే డ్రెస్ల విషయంలో గానీ నువ్వు ప్రైవేట్ కంపెనీకి అప్ప చెప్పినావు, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నావు తెలియదు. అదే విధంగా 600 నుంచి 2,000 కోట్లు అంటే ఏంటిదండి? ఒకటి పెంచే ధరలు పెరిగితే 100-200 కోట్లు ఎక్కువైతే అన్నది అందరూ చిన్న పొరని గిసిలేపినా చెప్తాడు. మరీ దాదాపు 1,400 కోట్లు అంటే ఎవడు నమ్ముతాడు? ఇది కూడా చేసి కూడా దొంగతనం చేసి దొంగతనం చేసినాడు ఎవడు ఒప్పుకోడండి, అవతల మీద నెట్టేద్దామని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు డైరెక్ట్ దొరికిన తర్వాత నేను దొంగని కాదని చెప్తారు. ఆఖరికి కోర్టు శిక్షించి లేకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా దొరికేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డెడ్ హ్యాండ్ దొరికిండు, ఒకవేళ వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సరే రాజీనామా చేయండి, అందరు రాజీనామా చేసి లేదు మా ప్రభుత్వం నీటి ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ లో పోయి గెలుస్తాం, మా ప్రజలు మొత్తం మమ్మల్ని ప్రజల ముందు పెడతాం మా మీద, ఎందుకంటే మేము ఒకవేళ అధికారంలో ఉంటే విచారణకు వాస్తవంగా అధికారులు భయపడతారు కాబట్టి సో దాని విషయంలో మేము రాజీనామా చేసి నిజంగానే ఒకవేళ వీళ్ళు నిజాయితీవంతులు అయితే మళ్ళీ తల మీద భుజాల మీద పెట్టుకొని గెలిపిస్తారు కదా. రాజీనామా విషయం పక్కన పెడతామండి, ఒక్క నిమిషం రాజీనామా విషయం పక్కన పెడతాం సార్. రాజీనామా చేస్తారా అనేది పక్కన పెడితే మరి విసిరినటువంటి సవాల్ను హరీష్ రావు స్వీకరించి మరి ఆధారాలు బయట పెట్టచ్చు కదా. ఆధారాలు బయట పెట్టాం కదా అండి, ఆధారాలు బయట పెట్టాం. మేము ఉన్నప్పుడు గిన్ని కోట్లు ఉండే,
ఇప్పుడు ఇన్ని కోట్లు ఎందుకు అయింది, అదే ఆధారం, ఇంకేం ఆధారం ఉంటదా? ఏనంటే వాళ్ళకి సంబంధించిన టెండర్లే మొత్తం బయట పెట్టిన తర్వాత ఇంకేముంటది? వాళ్ళు కాదు మేము ఇంత కొన్నాం ఇంత కొన్నాం, కోటేశ్వర క్లియర్ చెప్పిండు. ఎందుకంటే మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సంబంధించి గుడ్లు ఎంత కొన్నారు, డ్రెస్లు ఎంత కొన్నారు, లేకపోతే నిత్యావసర వస్తువులు ఎంత కొన్నారు, దాని మార్కెట్ వాల్యూ ఎంత, వీళ్ళకి కొన్నది ఎంత, దాని బయటపడుతుంది కదా. దాన్ని మాత్రం బయట పెట్టారా? లేదు అది మాత్రం బయట పెట్టారు. మీరు దొంగలం కాదు, అవసరం రాజీనామా చేస్తాడు, ఆ దేవుని మీద ఈ దేవుని మొట్టేస్తారు, దాని తర్వాత దీన్ని మర్చిపోవడం ఇంకోటి తీసుకొచ్చి ముందు పెడతారు, దాని మీద పొద్దున్నే సాయంత్రం దాకా టీవీలు మొత్తం తిప్పుతారు. అంతే. ఎందుకంటే June 2 చూసినాం, June 2 ఎవరు గుర్తుపెట్టుకుంటారు? తెలంగాణ ప్రజలంతా తెలంగాణ వచ్చింది, తెలంగాణ సంబంధించిన కేసీఆర్ గారిని అందరూ గుర్తుపెట్టుకున్నారు. అది గుర్తుపెట్టుకోవద్దు. మోడీ అదేవిధంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి నాటకంలో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మొత్తం తిప్పిరు. June 2 మొత్తం టీవీలంతా పవన్ కళ్యాణ్ అంటే జనాలను పిచ్చోలని చేసి మళ్ళీ దాని తర్వాత సాయంత్రం తట్టబుట్ట కట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోయాడు. మళ్ళీ ఆడికి పోయి మళ్ళీ ఏం లేదు మళ్ళీ మాట్లాడు. మళ్ళీ ఇవాళ వరంగల్లో కొత్త దుకాణం పెట్టిండు. ఎందుకంటే ఎవడైనా సేవ చేసుకోవడం, ఎవరు రావద్దంటాడు. ఎందుకంటే మా పైసల మీద నువ్వు బతున్నావు. నైజాం ఏరియా నుంచి బొచ్చడు పైసలు సంపాదిస్తాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్. సో ఇక్కడ సంపాదించిన పైసలు మొత్తం అన్నిటిలో పెట్టచ్చు, సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా దేశ సమగ్రతకి ఇబ్బంది అయిందంటే, దేశ సమగ్రత అంటే రాష్ట్రాల సెంటిమెంట్ కూడా అండి. దీన్ని ఎట్లా గమనిస్తలేరు? ఏ రాష్ట్రం సెంటిమెంట్ ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా దేశ సమగ్రతలో భాగం. అంతే తప్ప కానీ సెంటిమెంట్ ఉండదు. నువ్వు రాని, నువ్వు రావచ్చు పోవచ్చు, ఎవడొద్దు అంటాడు. కానీ ఇక్కడ సెంటిమెంట్ గౌరవించాలని చెప్తున్నాను, అంతే తప్ప ఇంకేమి. రైట్. శివకుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఖచ్చితంగా క్లారిటీగా ఉంటే సవాల్ని స్వీకరించి రాజీనామా చేయాలి అంటూ కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి సవాల్ విసురుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. స్వీకరించే అవకాశం ఉందా దీనికి సంబంధించి? నేను ఇంతకుముందు అదే చెప్తున్నా, వీళ్ళు మీడియా ముందు మాట్లాడేది ఒకటి, పర్సనల్ గా చేసేది ఒకటి. ఒకవేళ అడ్లూరి లక్ష్మణ్ గారు సవాల్ ఇచ్చింది, వీళ్ళు ఇమీడియట్ గా ఏదైతే వాళ్ళ అబ్జెక్షన్ చేసిందో, ఎక్కడైతే మొత్తానికి కమిషన్ తీసుకున్నారు, లేకపోతే రాజకీయం చేస్తున్నారు అన్నప్పుడు అది ప్రూఫ్ చేయండి. ప్రూఫ్ చేసి ఆ తర్వాత ఎస్ అంటే రాజీనామా చేస్తారు. లేదంటే మీరు రాజీనామా చేసి ఇది ఉంటే నేను చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఏదైతే రామ్మూర్తి అంటుండో అది వాళ్ళ పార్టీని హరీష్ రావు చేయమని చెప్పండి. హరీష్ రావు కాదు రెచ్చగొడతాడు, కిరోసిన్ మంది మీద ఓపిస్తాడు, కులటవి లేదని పక్కకు పోయే మెంటాలిటీ. కిరోసిన్ మాట్లాడకండి, ఉద్యమం కించపరచకండి. ఇంత ముందు ఫామ్ హౌస్ గురించి కూడా మాట్లాడు. ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో వ్యవసాయం. అదే విధంగా నేను అసలు మర్చిపోయినాడు, చాలా మాటలు మాట్లాడినావు. వ్యక్తిగతంగా మాట్లాడదు భయ్. ఫామ్ హౌస్ అంటే మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, వ్యక్తిగతంగా మాట్లాడేది, సబ్జెక్ట్ మాట్లాడండి. మాట్లాడండి, వ్యక్తిగతమైన మాటలు మాట్లాడదు కదా. వ్యక్తుల మీద నేను ఎప్పుడు మాట్లాడినా? నేను సబ్జెక్టే మాట్లాడినా. అవినీతికి సంబంధించిన మరకలు వచ్చినప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? రాజీనామా అంటే భయపడి ఒక్కసారి విందాం, శివకుమార్ గారు వర్షం విందాం. పిల్లలు చనిపోయినారు, హాస్పిటల్ చనిపోయినరా, అది గుర్తు లేదా నీకు? మేము పోయినాం, నేను కూడా పోయినా, మీరు ఎక్కడ పెంచగొట్టి నేను ఏమంటున్నా, పురుగులన్నం పెట్టిండ్రు అని చెప్పి 10 సంవత్సరాల ఎన్నిసార్లు పిల్లలకి అర్థవేస్తాయింది, హాస్పిటలైజేషన్ మర్చిపోయి మాట్లాడొద్దు. ఎందుకంటే 2.5 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ అధికారమైంది. 10 సంవత్సరాలలో ఎన్నిసార్లు అది జరిగింది అనేది ఒకసారి రామ్మూర్తి గారు ఒక్క నిమిషం అండి. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీ వర్షన్ విన్నారు, వాళ్ళ వర్షన్ కూడా విన్నాక మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తాను. చెప్తున్నా రామ్మూర్తి కొంచెం విను, ఎందుకంటే నువ్వు చెప్పినప్పుడు నేను ఎక్కడ కూడా నేను డిస్టర్బ్ చేయలేదు. చేయాలనుకుంటే నువ్వు మాట్లాడిన ప్రతిదానికి నేను కూడా కామెంట్ మాట్లాడతాండి. ఇప్పటికీ ఫామ్ హౌస్లు ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు ఇవన్నీ. ఏదైనా మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో తెలంగాణ ప్రజలు తెలుసు, మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత కేసీఆర్ విమర్శించే స్థాయి కూడా మీది కూడా కాదు, నాది కూడా కాదు. ఇప్పుడు రామ్మూర్తి గారు నువ్వు నాకు చెప్పడం ఏంటి? రాజకీయంగా నువ్వు ముఖ్యమంత్రిని అంటే నువ్వు ఒప్పుకుంటావా? మనకు కావాల్సినటువంటి వ్యక్తిగత విమర్శలు కాదండి రామ్మూర్తి గారు, శివకుమార్ గారు. వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటిది కుంభకోణమా లేకపోతే స్కామా లేకపోతే స్కీమ్ అనేటువంటి విషయంలో మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాటి మీదే ఉంది. చెప్పండి. ఆయన డైరెక్షన్ చేస్తే నేను మాట్లాడడానికి లేదు. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం అండి, మీకు అవకాశం ఇస్తా. ఆపోజిషన్ పార్టీ గురించి ఆయన మాట్లాడుతున్నాము, నేను అది తప్పనిసరి చేయాల్సి వస్తుంది. వాళ్ళు మర్చిపోయి మాట్లాడితే ఇంకా నేను దానికి నేనేం. సరే శివకుమార్ గారు మీ వర్షన్ చెప్పండి, మీ వర్షన్ అసలు దీనికి సంబంధించి స్కామ్ అనేటువంటి విషయాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అసలు ఇది స్కీమ్ అని మీరు అంటా ఉన్నారు, స్కామ్ అని వారు అంటా ఉన్నారు. దీనికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు. నేను అదే చెప్తున్నా,
స్కామ్లు చేసారు, స్క్రీన్లు తెచ్చి స్కామ్ చేసారు 9.5 సంవత్సరాల. మేము కాదు, ఈ 2.5 సంవత్సరాలన్నా వాళ్ళ పాలనకి కాంగ్రెస్ పార్టీ పాలనకి ఎంత మార్పు ఉంది అనేది ఈరోజు ప్రజలు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మట్టుకు వాళ్ళ ప్రశ్నార్థంగా ఉంది. ఒక కవితకే వాళ్ళ ఆన్సరబుల్, మాకు కాదు, మా దగ్గర రాని అవసరం లేదు. వాళ్ళ పార్టీలకి వెళ్ళిపోయిన కవితకి వాళ్ళ ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. మిగతా విషయాలను సరే అది పక్కన పెడదామండి. ఇంకొక విషయం శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి బంధువులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ టెండర్లు ఇచ్చారు అంటూ, ఈ పరిణామాన్ని కూడా పెంచారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. దీంట్లో నిజమెంత ఉంది? అట్లూరు లక్ష్మణ్ గారు ఓపెన్ గా వచ్చి ఛాలెంజ్ చేసిండు. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా అని చెప్పి అధిగ్రహం చెప్పమండి. అది చేత కాదు, ప్రెస్ మీడియా ముందు మాట్లాడి పక్కన వెళ్ళిపోతారు. రేపు ఇంకో కొత్త టాపిక్ లా కేటీఆర్ ముందుకు వస్తారు. శివకుమార్ గారు, నా క్వశ్చన్ అర్థమైందా? నా క్వశ్చన్ వినిపించింది? రామూర్తి గారు చిన్న అంశం, ఎందుకంటే కవితక్క గురించి మాట్లాడాలి కాబట్టి లేదు మిమ్మల్ని మాట్లాడాను, మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి. నేను డిస్టర్బ్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ చేయను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీరు మాట్లాడే హక్కు మీకు ఉన్నది. కాదు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే 2 సార్లు అన్నారు, మీరు 2 సార్లు కవితక్క అంశం మాట్లాడి దానికి సమాధానం చెప్పబోతే నేను వేస్ట్ అయిపోయా. నేనేమంటున్నా, కవితక్క గారు కాంగ్రెస్, నేను చెప్తున్నా కవితక్క గారు కాంగ్రెస్ కవర్ పేజ్, మళ్ళీ కూడా చెప్తున్నా కవితక్క గారు కాంగ్రెస్ కి కవర్ పేజ్. ఎప్పుడు కాంగ్రెస్ కాపద వచ్చినా డైరెక్ట్ వచ్చి ఆమె మాట్లాడుతుంది. ఆమెను అడిగింది లేదు, ఆమె క్వశ్చన్ చేసింది లేదు. అదే విధంగా రేవంత్ రెడ్డికి కవిత గారికి 36 కంపెనీలు వీళ్ళు ఎమ్మెల్సీ ఆరోపణ చేసింది. దాని మీద ఎవరు రేవంత్ రెడ్డి సమానం చెప్పారు, అది కవితక్క సమానం చెప్పారు. ఇక వీళ్ళు వచ్చి మొత్తం మీడియా ముందు వచ్చి మాట్లాడుతుంటారు. ఇక వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలు మాత్రం వాడికి సమానం చెప్పారు. ఇక మా మీద వచ్చిన నాకు కవితకు సంబంధం లేదు, సస్పెండ్ చేసిన మా మీద అక్కసు ఉంటది, కోపం ఉంటది, ఎన్నెన్నో మాట్లాడుతుంది. దానికి సమానం రామూర్తి గారు, మన టాపిక్ అది కాదండి. టాపిక్ అది కాదు. సరే, దాని గురించి మనం చర్చిద్దాం. ప్రతిపక్షం మీద కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతాం తప్ప ఒక వ్యక్తి గురించి మేము మాట్లాడు. రైట్ సూపర్ రైట్. చెప్పండి శివకుమార్ గారు, మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, ఆల్రెడీ కేటీఆర్ కూడా ఇక్కడ మనకు తెలిసినంత మట్టు ఈ కాంగ్రెస్ ఏం చెప్పిండు, నేనే ఆర్డర్ చేసినా, నేనే డబ్బులు ఇవ్వని చెప్పినా అని ఇక్కడ పబ్లిక్ లో మీటింగ్ లో వచ్చి లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తాడు. అటు కోర్టులో ఏమైనా అఫిడవిట్ పెడతాడు, నేను మంత్రిగా నేను ఆర్డర్ చేసిన తప్ప అధికారులు వాళ్ళే చూసుకోవాలి. రామూర్తి గారు, మనకు సమయం లేదండి. రామూర్తి గారు, మనకు సమయం లేదు. తీసుకుపోతున్నాడు మనకు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాయిస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. గమనించాలి శివకుమార్ గారు, మీరు గమనించాలి. ఇది ఎక్కడదండి ఇంకోసారి నువ్వు ఇట్లా మాట్లాడితే నేను ఏ ఛానల్ నువ్వు మాట్లాడితే నేను మాట్లాడని అది కూడా సైన్స్. రామూర్తి గారు మనకు సమయం లేదు. మీరు మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు. రామూర్తి గారు, మీరు మధ్యలో అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నువ్వు నాకు చెప్పొద్దు, నేనేం చెప్తున్నా నువ్వు వినాలి. అందరితో పాటు రైట్. శివకుమార్ గారు, ఓవరాల్ గా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? బీఆర్ఎస్ కి కానీ ప్రతిపక్షాలకి కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఫైనల్ గా మనకు సమయం ఎక్కలేదు. ఓవరాల్ గా శివకుమార్ గారు, మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఫైనల్ గా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది మీ పైన, మీరు ఏ విధంగా ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంది? నేనేమంటున్నా, ఆల్రెడీ బీఆర్ఎస్ ఖాళీ మీడియా ముందు మాట్లాడతాం, మళ్ళీ ఎదురుగా రారని చెప్తున్నా. అందుకే నేను క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాను దీనికి సంబంధించి. అసలు ఏం లేదా, ఇది ఓన్లీ స్కీమ్ మాత్రమే, స్కామ్ కాదంటున్నారా? అంతేనా మీరు చెప్పేది? ఆల్రెడీ లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే మాట్లాడిరో దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. అది మామూలుగా ఏదో ఇండివిజువల్ గా మాట్లాడింది కాదు, పార్టీ లైన్ లో మాట్లాడిన ఆయన పార్టీ రకంగానే మాట్లాడడం జరిగింది. రైట్. రామూర్తి గారు, మీరు చెప్పండి ఫైనల్ గా మీ వర్షన్ ఏంటి? నేనేం లేదండి, ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం. ఎందుకంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటూ పిల్లలు చనిపోతున్నారు. వాటి మీద కూడా కమిటీ వేయాలి. ఏ విధంగా చనిపోయారు, ఎట్లా చనిపోయారు. అదే విధంగా కొన్ని ఆత్మహత్యలు కూడా వాటి మీద కూడా విచారణ జరపాలి. ఏ విధంగా చనిపోయారు, అదే విధంగా ఫుడ్ పాయిజన్ వల్ల ఎంతమంది చనిపోయారు, కొన్ని లెక్కలు కూడా వీళ్ళు దాచిపెట్టిల్లు. ఎందుకంటే కొన్ని మరణాలను కూడా సహజ మరణాలుగా చూపించింది అన్నది కూడా నాకున్న ఇన్ఫర్మేషన్. అదే విధంగా ఇప్పుడు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో గానీ అధిక రేట్ల కొనరన్నది డైరెక్ట్ గా దొరికిపోయిండు. సో వాటి విషయంలో
కోటేశ్వరరావు గారు అన్నట్టు క్లియర్ గా వాటికి సంబంధించిన ధరలు బయట పెట్టాలి. బయట పెట్టిన తర్వాత వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఈ రాజీనామాలు ఈ రాజీనామాలు అంటే ఫస్ట్ భయపడ్డది ఎవరు, దాచుకున్నది ఎవరు తెలంగాణ సమాజానికి తెలుసు. రాజీనామాలను వాస్తవంగా తునప్రాయంగా పదవులు తెలంగాణ ప్రజల కోసం విడిచిపెట్టిన పార్టీ మాది. సరే రాజకీయాలు ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు చిన్నపిల్లల విషయంలో రాజకీయాలు చేయొద్దు. మళ్ళీ కూడా చెప్తున్నా, చిన్నపిల్లల జీవితాలతో రాజకీయం చేయొద్దు, చిన్నపిల్లల జీవితాలతో వ్యాపారం కూడా చేయొద్దు అని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి మన్నెం కోటేశ్వరరావు గారికి, అలాగే రామూర్తి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.